నమస్కారం. బొజ్జ భిక్షమయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మిత్రులారా, సంగపు శ్రీనివాస్ అభ్యుదయ కవి, రచయిత. అంతేకాదు, సమాజ మార్పు కోసం, జీరో బడ్జెట్ కోసం పనిచేస్తున్నటువంటి ఒక ప్రగతిశీల రాజకీయ భావజాలు కలిగినటువంటి నవ యువకుడు. ఆయనతో మనం నక్సల్బరీ, మావోయిస్ట్ తదితర అంశాలకు సంబంధించి మాట్లాడుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చాలా సంతోషం శ్రీనివాస్ గారు, మీరు ప్రజా కవిగా, అభ్యుదయ కవిగా ఉన్నారు. అంతేకాకుండా కొత్త రాజకీయ వాతావరణాన్ని దేశంలో తీసుకురావడం కోసం ఆలోచనలు కూడా చేస్తున్నారు. అందుకు రచనలు చేస్తున్నారు, కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇటీవల కాలంలో, ముఖ్యంగా గత సంవత్సరాల కాలం నుండి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల కొన్ని నక్సల్స్ పార్టీలో, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఇంతకీ నక్సల్స్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? నక్సల్బరీ ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది, ఆ పేరు వాళ్ళకి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా ఏంటంటే ఇది వెస్ట్ బెంగాల్లో 1967 సంవత్సరం మార్చి 3వ తారీఖున నక్సల్బరీ గ్రామం నుంచి మొదలైన ఈ ఉద్యమం, అంటే నక్సల్బరీ గ్రామం నుంచి మొదలైంది కాబట్టి ఇది క్రమంగా నక్సలైట్, పీపుల్స్ వార్, తర్వాత మావోయిస్ట్ పార్టీగా ఇది అవతరణ చెందింది. అంటే ముఖ్యంగా ఏంటంటే నక్సల్బరీ అనేది ఏంటంటే ఒక సామాజిక విప్లవం కోసం, అప్పుడున్న పరిస్థితుల కోసం ఏంటంటే సాయుధ పోరాటాన్ని పందానించుకున్న తరుణంలో ఇది మొదలైంది. క్రమంగా ఇది మావోయిస్ట్ పార్టీగా అవతరణ చెందింది. సార్, నక్సల్బరీలో ప్రారంభమైనటువంటి మావోయిస్ట్ లేక సిపిఐ-ఎంఎల్ గా ప్రారంభమైనటువంటి పార్టీ మావోయిస్ట్ గా అవతారం చెందిందని మీరు చెప్పారు. అవును సార్. ఈ మావోయిస్ట్ పార్టీ ప్రజలకు అవసరం ఉందా అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఉందని, లేదు అని అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే సార్, మావోయిస్ట్ పార్టీ అనేది అంటే మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు, ముఖ్యంగా సాయుధ పోరాటాన్ని అంటే ఎంచుకున్న దారిలోకి వెళ్ళిన వాళ్ళు అంటే చాలా మంది మేధావులు, అంటే దేశభక్తులు, మేధావులు. అంటే ముఖ్యంగా ఏంటంటే చాలా చదువుకు, దాంట్లో చాలా విద్యావంతులు ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ కున్న నాలెడ్జ్, అంటే రెవెన్యూ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, అంటే సమాజంలో ఎటువంటి మార్పు అవసరం ఉంది, రేపొద్దున జనజీవన స్రవంతి అంటే సస్యశ్యామలంగా ఉండాలంటే ఎటువంటి ప్రణాళిక ఉండాలి, ఎటువంటి ప్రజాస్వామ్యం కావాలి, ఎటువంటి రాజకీయ వ్యవస్థ కావాలి అనేది పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అంటే ఇప్పుడు క్రమంగా ఏమైందంటే ప్రజలకి అంటే పార్టీకి మధ్య కొంత డిస్కనెక్షన్ ఏర్పడింది. ముఖ్యంగా అంటే అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అంటే చాలా కాలాతీతంగా ఏంటంటే చాలా మార్పులు వచ్చినాయి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏంటంటే చాలా వరకు టెక్నాలజీ చాలా వరకు అభివృద్ధి చెందింది. ఇంకొకటి ఏంటంటే రాజకీయ పార్టీలో చాలా వరకు మార్పులు వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రోన్స్ వచ్చేసాయి, కెమెరాస్ వచ్చేసాయి. అంటే వాళ్ళు ఆ సాయుధ పోరాటాన్ని సాగించలేక అంటే ప్రజలకు పార్టీకి కొంత డిస్కనెక్షన్ ఏర్పడిన మాత్రం వాస్తవం. అంటే పూర్తిగా ఏంటంటే ప్రజల పక్షాన పోరాడడానికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజలకు, అంటే మావోయిస్టుల అవసరం ఉందా లేదా అనేది పక్కన పెడితే మావోయిస్ట్ ఐడియాలజీ మాత్రం ప్రజలకు ఖచ్చితంగా కావాలి సార్. మావోయిస్ట్ ఐడియాను, మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తాము అని ఈ నెల 31 వరకు సార్ మొత్తం టూర్ చేస్తాం దేశంలో ఈ పార్టీని అని గత సంవత్సరం మన కేంద్ర అమిత్ షా పోలీస్ మంత్రి ప్రకటించాడు. ఈ ప్రకటన లేక ఈ నిర్ణయం సరైనదే అంటారా? అయితే సార్, ముఖ్యంగా ఏంటంటే మనము చాలా ప్రభుత్వాలు ఏమైందంటే చాలా వరకు అంటే సంఘ విద్రోహ శక్తులతో కూడా చాలా వరకు చర్చలు జరిపిన సందర్భాలు మన దగ్గర ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ నిజంగా వాళ్ళకు ఒక ఐడియా ఉంటే, నిజంగా అంటే చిత్తశుద్ధి ఉంటే, లేకపోతే వీళ్ళ భావజాలం మీద ప్రభుత్వాలకు కనీస అవగాహన ఉంటే ఖచ్చితంగా వీళ్ళు చర్చించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే మేధావులు అంటే ఎక్కువగా మనకు ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు, అంటే నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పారు. కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఆ నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఓట్ బ్యాంక్స్ పాలిటిక్స్ మాట్లాడిన రాజకీయ నాయకులేమో దేశభక్తులా, అంటే మావోయిస్ట్ తరపున పార్టీన ప్రజలేమో ఆ దేశ విద్రోహులు ఎలా అవుతారు సార్? అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మావోయిజం ఐడియాలజీ ఏంటంటే అసమానతలు లేని సమాజం గురించి కావచ్చు, లేకపోతే దోపిడీ లేని వ్యవస్థ కావచ్చు, మంచి ప్రజాస్వామ్య వ్యవస్థ కావచ్చు, వాటి కోసం పోరాడుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీ నిజంగా వాటి అంటే భావజాలం అయితే, అంటే మావోయిస్టుల భావజాలం అయితే ఖచ్చితంగా
అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా మనం ఏంటంటే కొంతవరకు మనం ఓపెన్ గా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రోజు ఏంటంటే దాదాపుగా ఏమైపోయింది, మనకు ఇప్పుడు అన్ని వ్యవస్థల కంటే కూడా మన కుటుంబ వ్యవస్థ చాలా వరకు అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు వికృతమైపోతా ఉంది. ఎందుకంటే అంటే తండ్రికి తల్లికి అంటే తోడబుట్టిన వాళ్ళకు కూడా కొన్ని రకాల కుటుంబ వ్యవస్థల్లో అంటే తేడాలు వచ్చినాయి. అట్లాగే పార్టీకి కూడా, మావోయిస్ట్ పార్టీకి కూడా ఏంటంటే కొంతమంది దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు అంటే ఆ సంఘాల్లో పనిచేసిన వాళ్ళకు కూడా కొంతవరకు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాడుకోవడాన్ని, మావోయిస్ట్ పార్టీని కూడా వాళ్ళ స్వలాభం కోసం వాడుకోవడాన్ని, అంటే ముఖ్యంగా ఏంటంటే నయీం లాంటి వాళ్ళు ఎక్కువ మంది అట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఆ మావోయిస్టు పార్టీలో కొనసాగటం వల్ల ఏంటంటే పార్టీ మీద కొంతవరకు అంటే ఈ పార్టీ ఇలా సాగుతుంది అనే దాని మీద కొంతవరకు తేడాలు ఉండొచ్చు. కానీ అంటే ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే మావోయిస్టు ఐడియాలజీ మాత్రం చాలా గొప్ప ఐడియాలజీ అని, ప్రజాస్వామ్యానికి ఇప్పుడున్న ప్రజాస్వామ్యానికి ఏంటంటే మావోయిస్ట్ ఐడియాలజీ అనేది చాలా ప్రధానంగా ఖచ్చితంగా అవసరమైతే ఈ రోజు ఖచ్చితంగా ఉంది. శ్రీనివాస్ గారు, సార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లు అంటుంది సార్. అసలు అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం అలా ఎందుకు అంటుంది? అంటే ముఖ్యంగా ఏంటంటే అర్బన్ నక్సలైట్లు అని నక్సలైట్ల తరపున పోరాడిన వాళ్ళు, నక్సలైట్ల తరపున సానుభూతి మాట్లాడిన వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అని అంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే అర్బన్ నక్సలైట్లు అని అనడానికి నిజంగా ఆ ప్రజల దగ్గర ఆయుధాలు లేని వాళ్ళు నక్సలైట్లు అని ఎలా అంటాము? అది అనకూడదు కదా. అంటే నక్సల్స్ పట్ల ఎందుకు సానుభూతి ఉంటుంది అంటే ఇప్పుడు నక్సల్స్ కి సానుభూతి తెలియజేస్తున్నాం. సానుభూతి ఏంటంటే వాళ్ళు ఏ స్వార్థం లేకుండా అంటే వాళ్ళ సాయుధ పోరాటం అడవిలో సాగుతుంది. అందులో ఏంటంటే కార్పొరేట్ శక్తులు వాటి అంటే వాళ్ళ కిందున్న ఖనిజ సంపద కావచ్చు, చాలా అంటే కార్పొరేట్ వ్యవస్థలకి దోచిపెట్టే విధంగా అంటే జిందాల్ కంపెనీ కావచ్చు, ఎస్ఆర్ కంపెనీ కావచ్చు, ఇటువంటి చాలా కంపెనీలు కార్పొరేట్లకి దోచిపెట్టడానికి సిద్ధమై మావోయిస్టులను ఏరివేస్తుంది. కాబట్టి వాళ్ళ స్వలాభం కాకుండా వాళ్ళు అంటే వాళ్ళ అటవీ సంపదని కాపాడటానికి మన రాజ్యాంగం ఇచ్చిన అటవీ సంపద హక్కుతో వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ప్రాణాలని కోల్పోతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళు ఏ స్వార్థం లేకుండా ప్రజల కోసం వాళ్ళు ప్రాణాలని విడుస్తున్నారు. అంటే ఒక్క రూపాయి డబ్బు కూడా సంపాదించుకోవట్లేదు, వాళ్ళ జీవితం త్యాగాలకు దారపోస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద సానుభూతి తెలియజేస్తున్నారు. అంటే సానుభూతి అనేది దాని వల్ల వచ్చింది. కానీ ముఖ్యంగా గమనించేందంటే వాళ్ళకేం సహాయం చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజల తరపున ఇవాళ తీసుకొని ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వరవరరావు గారు లాంటి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరవర గారు లాంటి మాట్లాడిన తర్వాత ఆయన ఏంటి సాయుధ ఉద్యమాన్ని ఆయన బలపరుస్తున్నారా అంటే అది చాలా అబద్ధం. అంటే సాయుధ పోరాటం ఎప్పుడైనా కూడా ఎవరు బలపరచట్లేదు. ఏమందంటే వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి సానుభూతి తెలియజేస్తారు. అంటే వాళ్ళకి సహాయం చేయటం వేరు, సానుభూతి తెలియజేయడం వేరు. అంటే సహాయం అంటే వాళ్ళకి షెల్టర్ ఇవ్వటమో, వాళ్ళ ఉద్యమానికి సహకరించడమో అది వాళ్ళకి సహాయం చేయడం అవుతుంది కదా. అయ్యో అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే వీళ్ళు నక్సల్స్ అంటే ఇప్పుడున్న సిద్ధాంతాలకి ప్రజలకి డిస్కనెక్షన్ ఏర్పడిన తర్వాత అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే మావోయిస్టులో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే దోపిడీ రీతి మారినప్పుడు ఉద్యమ తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు నిజంగా ఇప్పుడు వాళ్ళైతే అంటే మంచి దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఒక ఉద్యమం చేస్తున్నారో లేకపోతే ఆ అసమానతలు లేని రాష్ట్రాన్ని కోరుకుంటున్నారో, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఇప్పుడున్న అంటే రాజకీయ వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మావోయిస్టులు కూడా ఏంటంటే ఒకప్పుడు అంటే ఆ రోజు ఆదివాసులు అంటే ముఖ్యంగా ఏంటంటే ఆదివాసులు ఏం చేసేవాళ్ళు, పెట్టుబడిదారు వ్యవస్థ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఒక ఉప్పు ప్యాకెట్ ఇచ్చి 2 కేజీల జీడిపప్పు తీసుకునేవాళ్ళు, ఇంకొకటి వాళ్ళకి కేజీ చింతపండు ఇచ్చి ఒక బుట్టెడు తేనె తీసుకునేవాళ్ళు. ఆదివాసులు అలా దోపిడీ చేసేవాళ్ళు. ఈ రోజు కూడా ఏంటంటే ప్రభుత్వాలు అంటే మామూలుగా ఇవాళ ప్రభుత్వాలు కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, లేకపోతే ప్రాంతం పేరు చెప్పో అంటే ప్రజల్లో ఉన్న బలహీనతల్ని వాళ్ళని ఎక్కువగా అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటూ ఓటు బ్యాంక్ సంపాదిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే సాయుధ పోరాటాన్ని విరమించి ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో మార్పులు తీసుకురావాలంటే ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ముఖ్యంగా అందరికీ ఒక సందేహం ఉండొచ్చు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మావోయిస్టు పార్టీలు నిజంగా అంత చైతన్యం ప్రజల్లో ఉందా? మావోయిస్టులు అంత ప్రజల్లో చైతన్యం తీసుకురాగలరా? నిజంగా రాజకీయ మార్పులు వాళ్ళు అనుకునే సాధ్యమైతే అంటే ముఖ్యంగా ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మేము మావోయిస్టులో కలిసిపోతామని ఎవరు సిద్ధపడి అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఆ సాహిత్యం కదిలించింది, ఆ పరిస్థితుల్ని కదిలించారు. దోపిడీ వ్యవస్థ ఇలా ఉంది, మిమ్మల్ని దోచుకుంటున్నారు, ప్రజాస్వామ్యం అంటే ఇట్లా ఉండాలా, ఇలా జరుగుతుంది, దోపిడీ గురవుతున్నారు అని చెప్పేసి మీ జీవితం కోసం కాకుండా, మీకోసం కాకుండా దేశం కోసం బ్రతకండి, ప్రజల కోసం బ్రతకండి, మంచి స్వరాష్ట్రం కోసం బ్రతకండి, దేశం కోసం బ్రతకండి అని ఎంతో
చైతన్యవంతమైన కార్యక్రమాలు, RSU లాంటి చాలా మంది విద్యార్థులను రగిలించారు. అటువంటి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అవసరం అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా మావోయిస్టు ఐడియాలజీ మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంది. అటువంటి ఇప్పుడు ప్రజలు ఎప్పుడైనా కూడా మార్పుకు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు బలంగా ప్రజలకు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే మావోయిస్టు అంటే మనకు ఒక మాట అంటారు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఏ కమ్యూనిస్ట్ అన్నాడు మార్క్స్. అంటే మానవత్వం ఉన్నవాడు ప్రతి ఒక్కడు కమ్యూనిస్ట్. అంటే ఇదేమి సపరేట్ ఐడియాలజీ కాదు, అంటే ప్రజల్లో ఉన్న ఐడియాలజీ, దాన్నే మీరు ఉపయోగించండి, ప్రజల్లోకి రండి. అంటే అప్పుడైతే అక్షర దీపం కార్యక్రమంలో ఎలా అయితే అంటే మనకు ఆలు నేర్పించారో చదువులేని వాళ్ళకి, ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజల్లో ఒక అక్షరాభ్యాసం కావాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా చైతన్యం కావాలంటే ఇగో మీ ఓట్లు ఇవి, మీ సీట్లు ఇవి, ఇగో మీరు ఇలా దోపిడీకి గురవుతున్నారు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, ఈ ఓట్లు ఇలా దండుకుంటున్నారు. ఒక్కొక్కడు మున్సిపల్ ఎలక్షన్ లోకి వచ్చేసరికి అంటే 1000 ఓట్లు ఉన్న దగ్గర 10 కోట్లు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, దేశాన్ని ఉద్ధరిస్తారా, వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా మావోయిస్టులు ఖచ్చితంగా కదలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మావోయిస్టులు ఒక రంగా చెప్పాలంటే ఆపరేషన్ కగారుతో ఇవాళ ఏంటంటే అంటే మీరు చెప్పేది ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు గానీ, లోపల ఉన్నటువంటి మావోయిస్టులు గానీ రాజకీయాల్లోకి రావాలి అని మీరు చెప్పేది. అవును సార్, మంచిది. అయితే వాళ్ళు కొత్త పార్టీ పెట్టాలనా, ఉన్న పార్టీలలో ఏదైనా చేరాలా, లేక ఏంటి మీ అభిప్రాయం? ముఖ్యంగా ఏంటంటే సార్ వీళ్ళు అంటే రాజకీయ పార్టీలతో ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో వీళ్ళకున్న ఐడియాలజీకి అస్సలు సరిపోరు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా సొంత పార్టీ పెట్టాలి. అంటే ఇప్పుడు చాలా బడుగు బలహీన వర్గాలు అంటే ఇప్పుడు ఎన్నికలు అనేవి చాలా కాస్ట్లీ అయిపోయినాయి. అంటే మామూలు వాళ్ళు కూడా ఇవాళ ప్రజల్లోకి రావాలి, రాజకీయాల్లోకి రావాలి. చాలా మంది ఏంటంటే మార్పుకు సిద్ధమై ఖచ్చితంగా ఉన్నారు. కావని ఇవాళ ఏంటంటే ఎన్నికల విధానం పూర్తిగా ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యంగా మారిపోవడం రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు సొంత పార్టీ పెట్టి ఏ రాజకీయ పార్టీలతో జత కట్టకుండా వీళ్ళకున్న ఐడియాలజీ అంటే ఇప్పుడు ఇది అంటే ఇప్పుడుకున్న జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ఎన్నికలకు వెళితే వీళ్ళు సీట్లు గెలుస్తారా, ప్రజల్లో ఆ చైతన్యం ఉందా లేదా అనేది పక్కన పెడితే ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న సిద్ధాంతాన్ని మాత్రం ప్రజల్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి మార్పులు వచ్చి తీరుతాయి. సొంత పార్టీ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజల్లో చైతన్య పరచాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి వేరే పార్టీలతో ఏ పార్టీతో కూడా ఇప్పుడున్న పార్టీలతో కంపేర్ చేసుకోలేం. అంటే మంచి ఐడియాలజీ వీళ్ళది, ప్రజాస్వామ్యంగా మంచిగా ఉపయోగపడే ఐడియాలజీ కాబట్టి, సస్యశ్యామలం కోసం చేసే ఐడియాలజీ ఒకటి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఐడియాలజీ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నానంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళు మావోయిస్టు పార్టీలో పనిచేసిన తర్వాత ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వం రివార్డు ఇంత ప్రకటించింది, లేకపోతే భూములు ప్రకటించిన, ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, ప్రాణాలకు తెగించి కష్టపడ్డారు, ఒక్క రూపాయి గురించి కూడా మీరు ఆశపడలేదు, లాభం కోసం ఏ రోజు పని చేయలేదు. ఈ రోజు ముఖ్యంగా మీరు ప్రభుత్వాలే రివార్డు ఎంత ఇస్తున్నాయి అనేది అంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు రివార్డును తిరస్కరించండి, పూర్తిగా రివార్డును వదిలిపెట్టండి. అంటే ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు పనిచేశారు కాబట్టి, ప్రజల కోసం పనిచేశారు కాబట్టి ఇప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆ సిద్ధాంతం కోసం పనిచేశారో ఇప్పుడు కూడా అదే సిద్ధాంతంతో పనిచేయండి. ఖచ్చితంగా ప్రజలు మార్పుకు సిద్ధంగానే ఉన్నారు. ప్రజల్ని కదిలించే శక్తి మాత్రం ఖచ్చితంగా మీ సాహిత్యానికి, మీ భావజాలానికి ఉంది. అంటే మీ ఉద్దేశంలో మొన్న దేవిజీ గారు కానివ్వండి, సార్ రాజిరెడ్డి గారు కానివ్వండి, సార్ అంతకంటే ముందు వేణుగోపాల్ గారు కానివ్వండి, మల్లోజుల వేణుగోపాల్ సార్ కానివ్వండి, ఆశన్న గారు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరూ సార్ ప్రభుత్వాలతో, ముఖ్యమంత్రులతో చర్చించారు సార్. ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి గారితో చర్చించారు సార్. అలాంటి చర్చలు జరపనవసరం లేదు, అలా రివార్డులు లేకపోతే వాళ్ళు ప్రకటించే అటువంటి ఏదైతుందో అది ఆశించాల్సిన అవసరం లేదు, భూములు కూడా అడగాల్సిన అవసరం లేదు అని మీరు వీళ్ళకి చెప్పదలుచుకున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజల కోసం వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, అడవుల్లోకి వెళ్ళినప్పుడు నిజంగా ఏంటంటే వాళ్ళకి ఏ జీవనాధారం లేదు, పోరాటమే జీవనాధారంగా ఎంచుకున్నారు. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే పోరాటం జీవనాధారంగా ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజల పోరాటం రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అనేది మీరు చెప్పేది, అంతేనా? ఖచ్చితంగా సార్. అంటే ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ముఖ్యంగా అంటే మనకు మావోయిస్టులు నిజంగా కొంతమంది మనం చూసుకుంటే నిజంగా అంటే వీళ్ళు మేధావులు అనే దాని గురించి మనం చాలా వరకు ఏంటంటే ప్రజలకు కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి.
అంటే ముఖ్యంగా అంటే గణపతి గారు కానీ, కొండపల్లి సీతారామయ్య గారు కానీ, నెక్స్ట్ వచ్చిన తర్వాత మల్లోజుల గాని, అంటే టెక్ మధు గాని, వీళ్ళందరూ ఏంటంటే ఒక భావజాలం ఉన్నవాళ్ళు. అంటే టెక్ మధు గారు అయితే అంటే ఆయన 10th క్లాస్ చదివి ఆయన ఉద్యమానికి ఆకర్షితులై వెళ్ళిన తర్వాత మావోయిస్టు పార్టీకి రాకెట్ లాంచర్ తయారు చేశారు ఆయన. అంటే గణపతి ఒక టీచర్ గా ఉన్నాడు. టీచర్ గా ఉండి ఆయన ప్రజాస్వామ్యంలో మార్పు కోసం ఆయన అడవి బాట పట్టారు. ఈ రోజు కూడా ఆయన లొంగిపోలేదు. అంటే అలాంటి మేధావులు కానీ ఖచ్చితంగా అంటే ఇప్పుడు వాళ్ళ ఆశయాల్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజంగా ప్రజాస్వామ్యంగా మీరు పోరాడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలతో మీరు మాత్రం బేరాలు పెడితే మాత్రం, మీరు ప్రభుత్వాలతో మీరు చర్చలు జరిపి మాకు ఇది కావాలి అది కావాలంటే మీ ఐడియాలజీకి అంటే మీ ఆశయాలకు అవి సరైంది కావు. ఖచ్చితంగా ప్రజలైతే మీలాంటి అంటే ఒక శక్తుల కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మార్పు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాని పక్షాన మీరు పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, శ్రీనివాస్ గారు అభ్యుదయ కవి, రచయిత, ఇలాంటి మావోయిస్టు అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బూర్జువా పార్టీలతోటి దేబరించాల్సిన అవసరం లేదని, వారు ప్రకటించే అటువంటి రాయితీల కోసం మనం వెంపలాడాల్సినటువంటి అవసరం లేదని, ఏ ఆస్తిపాస్తులు లేకుండా మీరు ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి పోయారు. తిరిగి ఆనాడు మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది ముందుకు సాగలేనటువంటి పరిస్థితి, అది విఫలమైంది కనుక ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేయాలి. అందుకోసం ఇక్కడ రాజ్యాంగబద్ధ పోరాటాలు, ప్రజాస్వామ్య పోరాటాలే మీకు శరణ్యం అని వారు చెప్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.